ఆర్థిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చేయూత అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన సుమారు 2,400 కోట్ల వరకు సాయం చేయాలని వచ్చిస్తుంది. దీనిపై తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించింది. ఆర్థిక సమస్యల కారణంగా స్టీల్ ప్లాంట్ విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతుంది. కర్మాగారానికి సొంతంగా విద్యుత్ తయారు చేసుకునేందుకు క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంది. అయితే ఉక్కు ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరగకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వ్యర్థవాయువులు లభించడం లేదు. దాంతో యాజమాన్యం ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్ తీసుకుంటుంది. నెలకు సగటున 90 కోట్ల వరకు బిల్లు వస్తుంది. కొన్నేళ్లుగా దీన్ని చెల్లించలేదు. దీనిపై ఉద్యోగ కార్మిక సంఘాలు ఇటీవల ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ ద్వారా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. యూఎంసీకి ఆస్తి పన్ను నీటిని ఉపయోగించుకుంటున్నందుకు విప్స్కోకి కోట్లలో చెల్లించాల్సి ఉందని, ఏడాదిన్నర వరకు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందని వివరించారు. సంఘాల అభ్యర్థిని పరిశీలించిన ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి ఆయా బిల్లులు మొత్తం దాదాపు 2,400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీలో ఆ మొత్తానికి సరిపడే ఈక్విటీ వాటా తీసుకోవాలని భావిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో వాటాల విక్రయానికి గతంలోని ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో వాటాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయకూడదని నిబంధన పెట్టారు. సేల్తో విశాఖ ఉక్కును కొనిపించినా లేదంటే అందులో విలీనం చేసినా తమ కష్టాలు తీరుతాయని ఉద్యోగ కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. అయితే దీనికి నిబంధనలు అంగీకరించుకొని ప్రైవేట్ సంస్థలు తప్పితే ఇంకెవరు అందులో వాటాలు తీసుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసి దీని ప్రకారం ప్రభుత్వ సాయం చేయబోయే 2,400 కోట్లకు ఈక్విటీ వాటా తీసుకునే అవకాశం ఉండదని, దీనిపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని ప్లాంట్ వర్గాలు చెప్తున్నాయి. ఈక్విటీ తీసుకునే అవకాశం లేకపోతే ఆ మొత్తానికి సరిపడా ప్లాంట్ భూములను ప్రభుత్వం కోరే అవకాశం ఉందని కార్మిక వర్గాలు పేర్కొంది. ఇక్కడేమో హెడ్డింగ్ ఏమో ఆర్థిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకి, ఇంకో పక్కనేమో ఆ డబ్బులు ఇచ్చి దానికి బదులు షేర్ తీసుకుంటారంటే, అది కుదరదంటే భూమిని తీసుకుంటారంట. అప్పుడు సాయం చేసినట్టు అవుతుంది. సాయం అంటే ఏంటి? ఎవరైనా ఉచితం చేయడం. దీన్ని ఎలాగ వార్తలు రాయాలంటే అలా రాస్తారనమాట. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పని.